शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कायेन वाचा मनसेन्द्रियेर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावात् करोमि यज्ञ सकलं परस्मै नारायणायेति समर्पयामि। श्रीमन्नारायणायेति समर्पयामि। ध्याननारायणायेति समर्पयामि। श्रीमन्नारायण नारायण हरि हरि लक्ष्मी नारायण नारायण हरि श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि लक्ष्मी नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि सत्यं नारायण नारायण हरि हरि। तेरा सबसे न्यारी न्यारी हरि हरि। तेरा सबसे न्यारी न्यारी हरि हरि जय जय नारायण नारायण हरि हरि लक्ष्मी नारायण नारायण हरि हरि। हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण। श्रीमन्नारायण नारायण हरि हरि लक्ष्मी नारायण नारायण
నారాయణ హరి హరి జయ నారాయణ నారాయణ హరి హరి तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण श्रीमन्नारायण नारायण हरि हरि लक्ष्मी नारायण नारायण हरि 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 बुद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि श्वासोऽहं शरणं गच्छामि श्वासोऽहं शरणं गच्छामि ఏమి భాగ్యం మిత్రులారా. చివరి 15 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. అమ్మల గన్నమ్మ, ముగ్గురమ్మల మూలకుటమ్మ, పేదరాశి పెద్దమ్మ, శ్రీ కనకదుర్గమ్మ తల్లి, సాక్షాత్తు ఈ శ్రీనివాసుని చెల్లెలే. వారి ఇరువురు కూడా ఏకమై ఇక్కడ మనందరికీ అద్భుతమైనటువంటి ఎనర్జీని ఇవ్వడం జరుగుతోంది మిత్రులారా. ఒక ప్రక్క కనకదుర్గ, మరొక ప్రక్క శ్రీనివాసుడు. ఆ అన్నా చెల్లెలు ఇద్దరు ఎంత అద్భుతమైనటువంటి విశ్వమయ ప్రాణశక్తిని మనకి అందిస్తున్నారో ఈరోజు. ఏమి భాగ్యం మిత్రులారా.
శరణం గచ్ఛామి శ్వాసోహం శరణం గచ్ఛామి. హాయిగా కూర్చున్నాం. చివరి 10 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కూడా చేతి వేళలో వేలు పెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చోండి. ఆ శ్రీనివాసుడు మనందరికి ఇచ్చినటువంటి గొప్ప వరం ఈరోజు ఈ ధ్యానం. ఎంతోమంది దేవతాగణం కలిస్తేనే ఇటువంటి మహోత్తర కార్యక్రమం జరుగుతుంది. ఆ దేవతాగణాన్ని సమీకరించినటువంటి మహాయోగి పుంగవుడు పితామహ పత్రి మహారాజ్. ఏమి భాగ్యం! ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఒడిలో కూర్చున్నాం మనందరం. ఆ 7 కొండల వాడి ఒడిలో కూర్చుని మనం సేద తీరుతున్నాం. ఇంతకంటే మహద్భాగ్యం మరొకటి ఉంటుందా మిత్రులారా? శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. వినా వెంకటేశం ననాతో ననాతః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. అంతయు నీవే హరి పుండరీకాక్ష. అంతయు నీవే హరి పుండరీకాక్ష. చంద్రమాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష. చంద్రమాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష. కులమును నీవే గోవిందుడా, కలిమియు నీవే కరుణానిధి. కులమును నీవే గోవిందుడా, కలిమియు నీవే కరుణానిధి. తలపులు నీవే హరిణీధరా, తలపులు నీవే హరిణీధరా. నెలవులు నీవే నీరజనాభ. అంతయు నీవే హరి పుండరీకాక్ష. తలులు నీవే దామోదరా, మణియు నీవే మధుసూదనా. తలులు నీవే దామోదరా, మణియు నీవే మధుసూదనా. వినికియు నీవే విఠలుడా, వినికియు
చంద్రమాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరిపుండరీకాక్ష బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి శ్వాసోహం శరణం గచ్ఛామి సమస్తం శరణం గచ్ఛామి సమస్తం శరణం గచ్ఛామి సమస్తం శరణం గచ్ఛామి. ఏమి భాగ్యం మిత్రులారా. ఒక చిన్న ఆటంకం వచ్చింది అంటే దాని ప్రక్కన పెద్ద సత్ఫలితాన్ని ఇస్తాడు ఆ శ్రీనివాసుడు. రాబోయే రోజుల్లో ఒక మహా యూనివర్సిటీగా ఈ భూమండలానికి శ్రీనివాస ధ్యాన శక్తి క్షేత్రం కాబోతోంది. అది అంత ఈజీయా? అందుకని చిన్న చిన్న పరీక్షలు ఉంటాయి. కేవలం భౌతిక చదువు చదువుకుంటేనే పలకా బలపంతో కొన్ని పరీక్షలు, పుస్తకం పట్టుకుంటే కొన్ని పరీక్షలు, పిహెచ్డికి వెళ్తే కొన్ని పరీక్షలు ఉంటాయే. కేవలం భౌతికమైనటువంటి చదువు అది. మరి ఆధ్యాత్మిక చదువు చదివేటప్పుడు ఆ చిన్న చిన్న పరీక్షలు ఉండవా? శ్వాస మీద ధ్యాస. చివరి 8 నిమిషాలు మాత్రమే మిత్రులు. జస్ట్ ఫర్ ఓన్లీ 8 minutes. శ్వాస మీద ధ్యాస. అన్నమాచార్యులు వారు ఎప్పుడో చెప్పారు, ఈనాడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చెప్తున్నది ఆ బ్రహ్మ పదార్థం ఒక్కటిగానే ఉంది. అది నీలో, నాలో, ప్రతి జీవిలోనూ ఉంది. అది దర్శించాలి అంటే ముందు నిన్ను నీవు దర్శించుకో. నిన్ను నీవు దర్శించుకోవాలంటే నీకంటే ముందు నిన్ను దర్శించినటువంటి ఒక గురువు కావాలి. ఆ గురువు పేరే శ్వాస. ఆ శ్వాసనే గురువుని పట్టుకుని లోపలికి ప్రయాణం చేస్తే మనల్ని మనం దర్శించుకోవడమే కాక ఈ విశ్వాన్ని దర్శిస్తాం. కూసంత శ్వాస ద్వారా, ఈ కూసంత శ్వాస ద్వారా కొండంత సంజీవనిని మనం పొందొచ్చు అని
కోటాను కోట్ల పిరమిడ్ మాస్టర్లు ఇప్పటికీ నిరూపణ చేసి ఉన్నారు. ఆ సత్యాన్ని ఏనాడో ఎంత అద్భుతంగా చెప్పాడు శ్రీ పళ్ళపాక అన్నమాచార్యులు వారు. ఎంత అద్భుతంగా చెప్పాడు. శ్వాస మీద ధ్యాస. బ్రహ్మొకటే తందనానా హరి తందనానా కొరే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. బ్రహ్మొకటే పర బ్రహ్మొకటే పర బ్రహ్మొకటే పర బ్రహ్మొకటే పర బ్రహ్మొకటే పర బ్రహ్మొకటే. కందువను హీనాధికములిందో లేవో అందరికి శ్రీహరి అంతరాత్మ. కందువను హీనాధికములిందో లేవో అందరికి శ్రీహరి అంతరాత్మ. ఈరోజు చెంపుకులంతా ఒకటే అందరికి శ్రీహరి అంతరాత్మ. శ్రీహరి అంతరాత్మ. అంటది అంటూ అది ఒకటి. బ్రాహ్మణుడు పెట్టు భూమి ఒకటే చండాలున్నది సరిగూరి ఒకటే చండాలున్నది సరిగూరి ఒకటే. పశువులకు కామసుఖములొకటే. రాత్రములు తెగిన నాడు ఒకటే నిర్వేదములు ఒకటే ఒకటే.
సంఘం శరణం గచ్ఛామి, శ్వాసోహం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి. ఆఖరి 5 నిమిషాలు, కేవలం 5 నిమిషాలు మనతో మనం ఏకమై ఉందాం, మన శ్వాసతో మనం ఏకమై ఉందాం, సమస్తంతో ఏకమై ఉందాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ధ్యానం సర్వరోగహరిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని. ఆ మాటలు విశ్వసించి ధ్యానం చెయ్యకపోతే నేనొక రాయిని, నేనొక రప్పని, ఎందుకు పనికిరానటువంటి వాడిని, ఈ శరీరం మాత్రమే నేను అనుకునేటటువంటి స్థాయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తామో నేను కలను కాదు, శిలను కాదు, ఈ జగతికి వెలుగునిచ్చే జ్యోతిగా ఉంటాను నేనని స్థితప్రజ్ఞుడిగా జీవిస్తావు అంటోంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. మిత్రులారా, శ్రీనివాస సత్య ధ్యాన యజ్ఞ మహా కార్యక్రమంలో ఈ మొదటి రోజు ఎంతటి మహద్భాగ్యాన్ని అందిస్తున్నాడో ఆ శ్రీనివాసుడు. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ప్రతిబింబం ముంగిట్లో నిజ రూపం అయ్యేమో, ప్రతిధ్వనిగా మాటల్లో మాధుర్యం అయ్యేమో, ప్రతి అణువున ఆత్మను నేను, ప్రతి అణువున ఆత్మ
పుత్రునిగా ఒక జన్మ, తండ్రిగా ఒక జన్మ, చెల్లిగా ఒక జన్మ, తల్లిగా మరో జన్మ, విధ విధ రూపుల నామము నాది, విధ విధ రూపుల నామము నేనని శ్వాస ధ్యాసలోనే శ్వాస ధ్యాసలోనే నీగాను, కళ్ళను తాను శిలను తాను. మధుమాంసం వదిలాను, శాకాహారిని అయ్యాను, ఆకాంక్షలను వదిలాను, ఆస్తికుడై ఉన్నాను, ఆఖరి జన్మను పొందితి నేను, ఆఖరి జన్మను పొందితి నేనని శ్వాస ధ్యాసలోనే శ్వాస ధ్యాసలోనే నీగాను, కళ్ళను తాను శిలను తాను, కళ్ళను తాను శిలను తాను. జ్వలితమైన కరగిపోను, జ్వలితమైన కరగిపోను, జగతిని జ్యోతిని నేను, కళ్ళను తాను శిలను చివరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నారాయణాయ త్రిలోచనాయ, భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, తస్మై నకారాయ నమః శివాయ. మందాకిని సరిగ చలిత చర్చితాయ, నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ, మందార పుష్ప సుశోభితాయ, తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనాంబుజాత, సూర్యాయ దక్షాధ్వర నాశకాయ, శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ, తస్మై శిఖారాయ నమః శివాయ. వశిష్ఠ సంబోధవ గౌతమాది, మునీంద్ర దేవార్చిత శేఖరాయ, చంద్రాంత వైష్ణవ నరలోచనాయ, తస్మై వకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జనాధరాయ, పినాకహస్తాయ సనాతనాయ, దివ్యాయ దేవాయ దిగంబరాయ, తస్మై యకారాయ నమః శివాయ. తస్మై నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ. హర హర మహాదేవ శంభో
శంకర శ్రీనివాసాయ శివాయ విశ్వేశ్వరాయ శివాయ నీలకంఠాయ శివాయ మోక్షాయ శివాయ ఆనాపాన సతి ధ్యానేశ్వరాయ నమః శివాయ. చివరి 5 సెకండ్లు మాత్రమే. 5 4 3 2 1 0. అందరూ కూడా చేతులు ఓపెన్ చేసి కుడి చేతిని కుడి కంటిపై, ఎడమ చేతిని ఎడమ కంటి మీద బోర్లించుకుందాం. 5 seconds. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ మీ అరచేతులను చూస్తూనే మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తూ మనందరి ఆనంద స్వరూపం స్వర్ణమాల పత్రి మేడం దర్శిస్తూ గట్టిగా ఒకసారి చెప్పడంతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంకా గట్టిగా.
లేచి నిలబడి అమ్మకి అభివాదనలు చెప్దాం. బ్రహ్మణో వేద అమృతేన వదాముని తస్మై బ్రహ్మణ బ్రహ్మాచ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైదం ప్రణయతే బ్రాహ్మణానుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైదం దేవతాభిరుద్ధరతే యావతేర్వై దేవతాస్తాః సర్వా వేదవిది బ్రాహ్మణేవ సంగే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే నమస్కుర్యాన్నా శ్రీరంగే కీర్తయేత్ ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతి ఆత్మముత్తమమహమతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ వేదాప్యోగి సర్వం జయతే శరంజీవ గరదో వర్ధమానయిత్యభినిగమో భవతి గతమితి గతంతే దీర్ఘమాయుర్మరుతయేన వర్ధయంతి గతమేనమేవ గతాత్మానం భవతి గతమనంతం భవతి గతమైశ్వర్యం భవతి గతమితి గతం దీర్ఘమాయుః ఆయుర్దాగ్యేహవిషోయుకాడో ఘృతప్రతీకో నయోగిరేఘే ఘృతం పీత్వా మధుచారుగవ్యం ప్రీతేవ పుత్రమభిరక్షత ధ్రువం ఓం పునస్త్వా పునః నిత్యాస్త్వ పునః నిత్యాః నిత్యా వసవస్తగో సంవసవో వసవస్తమింధతా మింధతాగో సంవసవో వసవస్తమింధతా సమింధతా మింధతాగో సగో సమింధత పునః పునరింధతాగో సగో సమింధతాం పునః ఇంధతాం పునః పునరింధతామింధతా పునర్బ్రహ్మాణో సత్య
संतो यजमानस्य संतो यजमानस्य कामाः यजमानस्य संतो यजमानस्य कामाः यजमानस्य कामाः यजमानस्य कामाः कामायते कामाः वसुते विष्णुवासा कृणोमि तन्मे युषस्वति विष्णुहव्यम् वर्धं दत्त्वा सुष्ठुतयोगिनो यूयं पात स्वस्तिभिः सदा हरिः ओम्।
ఈరోజు ఎంతో అద్భుతంగా శ్రీ శ్రీనివాస సత్య జ్ఞాన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మరి మనకి హైదరాబాద్ నుంచి ట్రస్ట్ సభ్యులు వచ్చి ఉన్నారు. మరి వారిని సగౌరవంగా వేదిక మీద కలగని రావాల్సిన కోరుచున్నాం. రండి సార్, ఉన్నవాళ్ళు రండి. అలాగే డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు వేదిక కావాల్సి కోరుచున్నాం. లక్ష్మి గారు కుకటపల్లి లక్ష్మి గారు, ప్లీజ్ వెల్కమ్. అలాగే కృష్ణారెడ్డి గారు కూడా వేదిక మీద రావాల్సి కోరుచున్నాం. ఓకే, మరి ముందుగా ఈ శ్రీనివాస సత్య జ్ఞాన ధ్యానైక్యం బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ నామకరణం చేసి మరి 7, 8, 9 తారీఖుల్లో 3 రోజులు యజ్ఞం చేయాలని ఆదేశించడం బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ ఆదేశానుసారం మరి ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. మరి ఈ క్రమంలో చాలా తక్కువ సమయంలో మరి యజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో మరి మొట్టమొదటిసారి సొంత స్థలంలో పిరమిడ్ ప్రాంగణంలో శ్రీనివాస ధ్యాన మహాక్షేత్రం ప్రాంగణంలో మొట్టమొదటిసారి యజ్ఞాన్ని జరిపించుకుంటున్నాం. మరి అందరినీ ఆహ్వానించాలనే ఉద్దేశంతో మరి హైదరాబాద్ వెళ్ళినప్పుడు మరి అక్కడ లక్ష్మి గారు మమ్మల్ని ఎంతో ఆదరించి మాకు అల్పాహారం ఇచ్చి మాతో పాటు ట్రస్ట్ సభ్యులందరినీ పెద్దవాళ్ళందరినీ స్వయంగా దగ్గర నుండి తీసుకువెళ్ళి వాళ్ళందరితో ఆహ్వానం పలికించేటట్టుగా మాకు ఎంతో సహకరించారు. మరి సభాముఖంగా ఆవిడకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ప్రాథమికంగా ఆవిడ యొక్క సందేశాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను.